సమార్జత जय श्री राम, जय जय श्री राम। बोलो विज्ञान सरस्वती माता की जय, राम भक्त हनुमान की जय। ओम जीवं वस्त्राणि देवसावसाधेयो रक्षिद्रामृतो हसर्गाः वादरतमर्दान विश्वार्तेन मित्र वरुणा सचेते। माला लेना। ओम जीवं वस्त्राणि देवसावसाधेयो रक्षिद्रामृतो हसर्गाः वादरतमर्दान विश्वार्तेन मित्र वरुणा सचेते। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घिसिन्धो सलिलं शरीरं यशोनिन्द्रकात्मजायाः आदाय तेनैव ददाहलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयमालाधारणमुहूर्तस्सुमुहूर्तो अस्तु। मंडल दीक्षण अर्धमंडल दीक्षण मंडल दीक्षा पर्यंतं दिग्विजय प्राप्तिरस्तु निर्विघ्नता सिद्धिरस्तु। ఎటువంటి విఘ్నాలు లేకుండా మాల నిర్విఘ్నంగా జరగాలి। రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి మంచి ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం, కొండంత బలం, కొండంత ధైర్యం ఉండి అన్నిటి యందు రామ కార్యమందు ఆంజనేయ స్వామి ఎలాగైతే ముందుకు సాగాడో మీరు కూడా అమ్మవారి కార్యమునందు ఆ విధంగా అవలీలగా అన్ని పనులు అవలీలగా జరిగి ముక్కోటి దేవతలు వెనకాల ఉండి రామ కార్యాన్ని ఆంజనేయ స్వామి సాధించినట్టుగా సరస్వతి అమ్మవారి కార్యాన్ని నాగరాజు సాధించాలి। తద్వారా మంచి కొండంత అండను, కొండంత ధైర్యాన్ని ఇటు సరస్వతి అమ్మవారు అటు రాముల వారు ఆంజనేయ స్వామి ప్రసాదించాలి అని రామ అనుగ్రహంతో ఆంజనేయ స్వామి మాల ఈరోజు చక్కగా ఆదివారం నాడు పాల్గొన మాసంలో ద్వితీయ నాడు ఈ మాలాధారణ జరుగుతోంది। మనకు మరలా వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి జయంతి ఉంటుంది, హనుమత్ జయంతి। హనుమత్ జయంతికి పూర్తయ్యేటట్టుగా వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసంలో వైశాఖ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమికి హనుమత్ జయంతి। ఆ రోజు మాలా విరమణ అయ్యేటట్టుగా 41 రోజుల పాటు మండల దీక్ష చాలా అద్భుతంగా కొనసాగాలి। సాక్షాత్తు ఆంజనేయ స్వామి తోడుగా ఉండి ఈ కార్యంలో దిగ్విజయం వరించేటట్టు స్వామి తోడుగా ఉండాలి, నీడగా ఉండాలి, రక్షగా ఉండాలి అని చెప్పి మాలాధారణ చేయడం జరిగింది। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్। ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్। మరలా దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత తిరిగి హనుమంతుని మాల ధరిస్తున్నాడు నాగరాజు। అంతకు ముందు ఎన్నో సంవత్సరాలు ఆంజనేయ స్వామి మాల ధరించాడు, వేసుకున్నాను। నియమనిష్టలతో ఆంజనేయ స్వామి మాలను చక్కగా ధరించి నియమనిష్టలతో ఆంజనేయ స్వామిని పూజించాడు। మరలా 13 సంవత్సరాల తర్వాత ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నిన్న సంకల్పం కలిగింది, ఈరోజు వెంటనే ఆచరణలోకి రావడం జరిగింది। ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే గత 15 రోజుల క్రితమే ఈ సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది। ఆ ప్రతిష్ట చేసినటువంటి మూర్తి పక్కనే ఒక స్వామి, ఆంజనేయ స్వామి ఒక రాతి శిలపై ఆయన వెలుస్తూ ఉన్నాడు। కొంచెం కొంచెం స్వామి అక్కడ వెలుస్తూ ఉన్నాడు। అటువంటి జ్ఞానగిరి, ఈ జ్ఞానగిరిలో సరస్వతి అమ్మవారి దేవస్థానంలో అటు ఆంజనేయ స్వామి ఇటు సరస్వతి అమ్మవారు చక్కగా ఇక్కడ ఉండడం, అలానే దేవ కన్యలు ఇక్కడ ప్రతిష్ట కావడం, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరు ఇక్కడ ఉండడం చాలా చాలా ఆనందం। తర్వాత
అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి ఈ స్థలంలో కలుగుతుంది. ఇక్కడికి వస్తే చాలు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని జ్ఞానం వస్తుంది. అటువంటి జ్ఞానగిరిలో ఈరోజు సరస్వతి అమ్మవారి సమక్షంలో ఆంజనేయ స్వామి మాల ధరించడం శ్రేయోదాయకం. ఇలానే ప్రతి ఏటా మాల ధరించి ఆంజనేయ స్వామి సేవలో తరించాలి, అమ్మ సేవలో ప్రతిరోజు తరించాలి అని అమ్మ సమక్షంలో ప్రార్థిస్తూ బోలో విజ్ఞాన సరస్వతి మాతాకి జై, రామభక్త హనుమాన్కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త ఆంజనేయ స్వామి ప్రసాద సిద్ధిరస్తు, దీర్ఘసుమంగళి భవ. మీ నమస్కారాలు ఆంజనేయ స్వామి వారికి చెందుగాక. విజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం జ్ఞానగిరి. విజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేయబడిన ఆంజనేయ స్వామి హనుమంతుడు, వెలుస్తూ ఉన్నటువంటి హనుమంతుడు. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆంజనేయ స్వామి రూపం మీకు ఈ రాతిపైన, ఈ శిలపైన కనిపిస్తుంది. కొంచెం కొంచెం స్వామివారి యొక్క రూపం ఇక్కడ వెలుస్తూ ఉంది. దీన్ని మనం తీక్షణంగా చూస్తే, ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మీకు ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. అటువంటి ఎంతో మహిమ కలిగినటువంటి క్షేత్రం జ్ఞానగిరి. విజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం మహబూబ్ నగర్ పట్టణం కోయిల్కొండ ఎక్స్ రోడ్ నందు ఉన్నది. మీలైతే మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ ప్రత్యక్ష హనుమంతుని కూడా సేవించండి. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరును దర్శించండి. అలానే దేవకన్యలను కూడా సేవించుకోండి.